అమెరికా దగ్గర పెట్రోల్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది, రకరకాలైనటువంటి అన్నీ ఉంటాయి, మినరల్స్ వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. కానీ ఫస్ట్ వాళ్ళే వాడరు. ప్రపంచ దేశాల్లో వీళ్ళు ఆక్రమించుకున్నాయి కానీ ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా వీళ్ళ తరపున పరిపాలన నడుస్తున్న వాళ్ళే కానీ, లేదా కష్టాల్లో నష్టాల్లో ఉన్నటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ లాంటి వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఉన్న గనులు ముందు వీళ్ళు కొట్టేస్తారు, అవి వాడుకుంటారు ముందంతా. ఇక ప్రాబ్లం ఇక దొరకదు అనుకున్నప్పుడు ఏం చైనాదైనా తీసుకుంటారు డబ్బులు పెట్టి. కాదు అనుకున్నప్పుడు తమకి సంబంధించిన వనరుల మీద దృష్టి సారిస్తారు. ఈ రేర్ ఎర్త్ మెటీరియల్కి సంబంధించినటువంటి అంశంలో చైనా రిస్ట్రిక్షన్స్ పెట్టడం లేదా భారీ ఆదాయాలు ఆశిస్తున్న నేపథ్యంలో అమెరికా 70 సంవత్సరాల క్రితం తన దేశంలో కనుక్కున్నటువంటి రేర్ ఎర్త్ మినరల్ మైన్ని ఇప్పుడు తవ్వకానికి ఓకే చేస్తుందట, ఓపెన్ చేయబోతుందట. తద్వారా 70 ఏళ్ల తర్వాత, అంటే పొల్యూషన్ అన్న ఉద్దేశంతోనే ఆపుకొచ్చింది, 70 ఏళ్ల తర్వాత తన పర్యావరణ విధానాన్ని మార్చుకుంటున్న దశలో జరుగుతున్నటువంటి చర్య ఇది.